ఈరోజు మా దగ్గర మల్లనగుట్ట మహారాజు వచ్చినాడు. అయితే ఆయనకి ఇప్పుడు ఏం చేస్తారో చూపిస్తా. రథం మీద ఎప్పుడైతే వస్తున్నాడు ఆయన ప్రవచనాలు కూడా చెప్తాడు. వచ్చేప్పుడు చూపిస్తా. మీకెందుకు ఈ మాట చెప్తున్నంటే వాళ్ళే ఖరాబ్ అయినరు, మీకు ఇంకేం మంచి చేస్తారు. వాళ్ళ స్టోరీ చేస్తే మీరు ఊరి పోసుకొని సావాలి. వాళ్ళు అడవైచి అడగడానికి వచ్చిండే నా దగ్గర. నేను కూర్చోబెట్టుకుని 1 గంట సంజాయించిన కానీ ఆ సార్ ఆ మేడం మెడలో మైండ్లో పోలేదు. లాస్ట్కి మళ్ళీ వాళ్ళు పాడైన తర్వాత మళ్ళీ రిటర్న్ నా దగ్గర వస్తారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే మీకు ప్రవచనం చెప్పడానికి నేను రాలేదు. మీకు ప్రవచనం చెప్తే నెత్తిలో పోదు. మయ్య వేషమనో ఏమామిత్యుక్త పరిపాసతే శ్రద్ధయ పరయోపేత ఏమేయుక్తమామత సంయమిగ్రామం సర్వత్ర సమబుద్ధయ త్రైపాప్నువర్తి మామేవ సర్వభూతహితే రతః. ఇవన్నీ మీకు నెత్తిలో పోదు కొడుక. మీ నెత్తిలో ఏం పోతుందంటే చూడండి, పొద్దున లేచి ఆడపిల్లలు స్నానం చేసుకొని ఇంట్లో పూజ పునస్కారం పట్టుకోండి. ఏదైనా గురు దగ్గర పోయి గురు బోధ తీసుకోండి. పొద్దున సాయంత్రం జపం చేసుకోండి. భర్త వస్తే నెత్తి మీద కొంగేసుకొని వంటలు చేయండి. మీ ఇంటి ఇజ్జత్ మీ ఇంట్లో నిలబెట్టుకోండి. అది బంగారం బంగారం గురు బోధ. దీనికి పెద్ద గురు బోధ ఏం లేదు. ఒకటది. రెండోది, మీరు కూడా ఇంటికి వస్తే సంధ్యావందనం చేసుకోవడం నేర్చుకోండి. డైరెక్ట్ బూటులు ఇంట్లో తీసుకుని వస్తే మీకు ఎవడన్నా బూట్ తీసుకొని కొడతాడు. బూటులు ఏడబెట్టాలి, ఆడబెట్టండి. కాలు చేతులు కడుక్కొని ఇంట్లో రండి. కొద్ది విభూతి భస్మం పెట్టుకొని భగవంతుని ధ్యానం చేసుకొని నామస్మరణం చేసుకొని దేవుడు మనకు పుట్టించిండు. మీరు ఏ దేవుళ్ళకైనా నమ్ముకోండి. మీ దేవుళ్ళ గురించి నాకు చింత లేదు, పంచాయతీ లేదు. మీ ఇష్టమైన దేవుని భక్తి చేసుకొని నమ్ముకొని పొద్దున సాయంత్రం స్నానం చేసుకొని 1 గంట భగవద్ ధ్యానం చేసుకొని మీరు భోజనం చేయండి. మీ ఇల్లు పవిత్రం అవుతుంది. ఇది బంగారం సర్వ్ అవుతుంది. ఆ బంగారం తీసుకొని ఏం చేస్తారో ఇదే పెద్ద బంగారం. ఇట్లా బైక్ మంచి నడిపించుకొని శాంతంగా ఇంటికి వస్తుండే. కార్లో ఉన్నప్పుడు ఇప్పుడు పోతగడ ఎట్లా కూడా స్పీడ్ అని లారీ కింద కొట్టినని కడగండి, శాంతి ఉన్నదేమో. అయితే మనిషికి ఎందుకు ఈ శాంతి లేదంటే మన దమకు ఉన్నంత వరకు మనం ఆలోచిస్తలేదు, దానికినే ఎక్కువ ఆలోచిస్తున్నాము. అందు గురించి మన శాంతి ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో మీరు వ్యవసాయ పొలం కడగండి. ఇంట్లో ముసలమ్మకు పాత సీరలు 2 కంచు లేక అంచులు ఉన్నాయి కట్టుకొని, కాటన్ సీర కట్టుకొని దాంట్లో కొన్ని పాలిస్టర్ లేక వేసుకొని, గోసె వేసుకొని, కలువరాలు పట్టుకొని ఆ వరి పొలంలో పని చేసి దాంట్లో వడ్లు తెచ్చుకొని ఇంట్లో హాయిగా వడ్ల మీద ఒక గొంగడి వేసుకొని పండుకున్నప్పుడు నిద్ర ఉండే. ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నా కానీ దోమలు కలిసి బీపీ షుగర్ అవుతుంది. ఇంటి అల్లమరి నిండా చీరలు ఉన్నాయి, ఏది వేసుకోవాలని దమకు పని చేయక పాడైతుంది. ఎన్నో మంది డాక్టర్ కూర్చొని గోళీ వేస్తుండ్రు, వీళ్ళు కూడా కూర్చొని తింటుండ్రు. మీదికి అప్పడాలు కావాలంటారు, పప్పడాలు కావాలంటారు. పని చేసుండలేదు, ఏం లేదు. బర్రె కూర్చుని ఇట్లా కూర్చుంటే ఉబ్బకపోతే చిన్నగా పెట్టాలి. ఇసుంటలకి ఆడ దేవుని కాడ తీసుకొని పోయి గంటలు కొడితే మళ్ళీ గుడిలో ఉన్న పూజారి పరిస్థితి వీళ్ళు అడికెళ్ళి గాలి కొడుతుంది. ఫ్యాన్ మొత్తం ఆయన వెంటనే కొడుతుంది గాలి. అడికెళ్ళి ఉంటుంది 7:30 గంట.
ఇంట్లో తినడానికి ఒక సంచి బియ్యం లేదు, ఒట్టిగానే మోతేవరి లెక్క 30-50 వేల రూపాయలు ఫోన్ పట్టుకొని తిరిగితే వీళ్ళకి హీరోగాలు అంటారా? మా ఊరికాడ మాట చెప్తున్నా. ఇంట్లో తన తల్లికి వేసుకోవడానికి ఒక మంచి చీర లేదు, ఈ కొడుకులు ఒట్టిగానే 10,000 రూపాయలు బట్టలు వేసుకొని ఇట్లా ఇస్తరి కొట్టుకొని ఇట్లా తిరిగితే అయిపోయినా ఇంట్లో గోవ ఎక్కడికి వెళ్ళి వస్తుందో అర్థం కావాలి కదా. ఇలాంటి మోతేబుల మెషిన్ పెట్టిందా? ఇవన్నీ ఫాల్తుదందా. మనం మైనత్ చేసి సద్గురుల ఆశీర్వాదం తీసుకోవడానికి పోలే, కానీ ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో అనుకుంటే సొమ్ములు వస్తాయి, బంగారం ముళ్ళు వస్తుందా? నాకు నిన్న ఒక్క మనిషి అడగడానికి వచ్చిండే, మహారాజు నేను ఆటోలో పోతే ముంగలు ఒక దేవత వస్తుంది, ఇట్లా ముల్లే వస్తుంది, వస్తా వస్తా అంటుంది, ఎట్లా చేయాలని వచ్చిండే.